షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. వర్షాకాలం వచ్చిందంటే చాలు వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్నాయి. వ్యాపించకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు కాలనీలలో తిరుగుతూ లార్వా వ్యాపించకుండా వారికి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఏ కాలనీకి చూసినా ఎక్కడ పోయినా వర్షాకాలం వచ్చిందంటే వారి ఇళ్ల దగ్గర ఉన్న ట్యాంకుల్లో, పూల కుండీల్లో, అదేవిధంగా కూలర్లలో లార్వా వ్యాపిస్తుంది. దానికి అందరికి సంబంధించి లార్వా వ్యాపించకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అన్ని మెడిసిన్స్ అయితే వేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వైద్యాధికారి తుకారాం ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రధానంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు జూన్ నెలలో అధికంగా నమోదైన పరిస్థితి ఏంటి సార్? గుడ్ మార్నింగ్ అండి. నేను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్. మా స్థానిక వైద్యాధికారి డాక్టర్ శిఖర గారు మరి వారి బృందం మొత్తం ఆశాలు, స్టాఫ్ అందరూ కూడా, సూపర్వైజరీ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ కాలనీలో మనకి జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు మాకు నిన్న ఇంటిమేట్ చేయడం జరిగింది. దాని కారణంగా ఇక్కడ రావడం జరిగింది. చూస్తే ఇక్కడ ఈ పులాంగ్ వాగు పరిధిలో నివసించే ప్రజల్లో వీళ్ళకి ఈ చెత్త సేకరణ మరియు వాటిని ఎట్లా డిస్పోజ్ చేయాలని దాని మీద సరైన అవగాహన లేదు. మున్సిపల్ స్టాఫ్ కూడా ఇక్కడికి చెత్తను సేకరించడానికి రావడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ కూడా, పర్మనెంట్ డ్రైనేజ్ కూడా లేదు. దాని కారణంగా ఇక్కడ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మున్సిపల్ స్టాఫ్కి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి కాలనీలలోనే ఆ చెత్తను సరిగా సేకరించి ఇక్కడ దోమ పుట్టకుండా, ఈగలు పుట్టకుండా, ఇట్లాంటి జబ్బులు రాకుండా నివారించే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులతో మేము సమన్వయంతో పనిచేయదలుచుకున్నాం. మీరు చెప్పినట్టు వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేసులు కొన్ని తక్కువే నమోదైనా కానీ ఈ నెలలో జూన్లో ఎక్కువ పరిమాణంలో కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి పూర్తి కార్యాచరణ ముందస్తుగా ఏమేమి చేయాలి అనే దాని మీద మాకు స్పష్టతతోటి మేము గత నెలలోనే జిల్లా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రతి పిహెచ్సిలో, మండలాల్లో కూడా ఎక్కడికక్కడ వైద్యాధికారుల ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఎండిఓ వాళ్ళతో, స్థానిక లోకల్ బాడీస్తో కలిపి ఒక మీటింగ్ చేయడం జరిగింది మండలాల్లో. అట్లాగే అర్బన్లో కూడా ఎవరి పిహెచ్సిలలో వాళ్ళ మీటింగ్ చేయడం జరిగింది. ముందస్తు అవగాహన కల్పించడం ద్వారా మనం ఈ జబ్బుని అరికట్టే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. మేము చేసే యాక్టివిటీ టోటల్ కలిపి ఒక 50% కూడా ఉండదు, కానీ మోర్ దాన్ 50% యాక్టివిటీ పబ్లిక్ నుంచి మనకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. చెత్తను తయారయ్యే దగ్గర సరిగ్గా సేకరించి దాన్ని డిస్పోజ్ చేసేవారికి, దాన్ని చెత్త కేంద్రానికి తరలించే వరకు కూడా ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. రకరకాల చెత్త, ప్లాస్టిక్ కానీ, సీసాలు కానీ, బోండలు కానీ, ఈ రకరకాలవన్నీ కూడా మనం ప్రతిరోజు వాడుతున్న వాటిలో తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాగులోకి వదిలేస్తూ ఉన్నారు, వాగులోకి పాడేస్తూ ఉన్నారు. అట్లా చేయకూడదు. వాళ్ళు సేకరించి మున్సిపల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని డిస్పోజ్ చేసేటట్టు చేయాలి. ఇప్పుడు వెహికల్ కూడా ఇటు పక్కకు వచ్చినట్టు మనకు సౌండ్ వినిపిస్తూ ఉంది, కానీ ఈ కాలనీలోకి రావడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెత్తను సరిగ్గా సేకరించి ఇట్లా డిస్పోజ్ చేసినప్పుడు మనం ఈ జబ్బులను అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జబ్బులకు పాలం, ఇప్పుడు వైరస్ కూడా దాడి చేసే అవకాశం ఉంది. వాతావరణ మార్పు జరిగింది. అట్లాగే వాటర్ అయితే స్టాగ్నేషన్ ఉంటుంది అక్కడ కూడా దోమలు పెరిగే అవకాశం ఉంది, ఈగలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెత్తని మీరు డైలీ వాడే వస్తువులలో ప్లాస్టిక్ కానీ ఏ రకమైన చెత్తని కూడా మీరు మున్సిపల్ సిబ్బందికి ఇవ్వండి. మీ ఇంటి చుట్టూరా శుభ్రత పాటించండి. ఎట్లాంటి కంటైనర్స్ లేకుండా, సీసాలు కానివ్వండి, ఖాళీ సీసాలు, ఖాళీ డబ్బాలు, రకరకాల వస్తువులు ఇప్పుడు చూస్తున్నాం. మేము డ్రమ్ములు చూసాం, బకెట్లు చూసాం, అన్నిట్లలో బ్రీడింగ్ ఉంది. దోమ అనేది, లార్వా అనే తోకపురుగు అనేది ప్రతి దాంట్లో కనిపించింది. దాదాపు ఇటువైపు శుభ్రత అనేది లోపించింది. దాని కారణంగా జబ్బులు పుడతా ఉన్నాయి. వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. స్థానిక వైద్యాధికారి ఆధ్వర్యంలో మేము డిఎంహెచ్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి, పరీక్షలు చేసి వాళ్ళ జ్వరాలకు సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే జూన్ మాసంలో 25 డెంగ్యూ వ్యాధులు, టైఫాయిడ్, అదేవిధంగా మలేరియా వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు కూడా అత్యధికంగా నమోదైన పరిస్థితి ఉంది. దానిపైన ఎలా? గత సంవత్సరం కన్నా ఈసారి కొంచెం ట్రెండ్ అనేది కొంచెం తగ్గుతున్నాయి, కేసులు తగ్గుతూ ఉన్నాయి. గత సంవత్సరం కూడా విరివిగా మేము వీటిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. తక్కువ కేసులే నమోదవుతున్నా కానీ ముందు ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది. దాని కారణంగా ప్రజలతో అప్పీల్ చేసేది, మీరందరూ కలిసి వస్తేనే మేము చేయగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలి దీంట్లో.
ప్రతి వారానికి ఒక రోజు శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే మేము పిలుపునిస్తున్నాం అందరు కూడా దీన్ని పాటించాలి. ఇంట్లో ఉన్న పాత ఎక్కడైతే కంటైనర్స్ ఉన్నాయో డ్రమ్ములు కానీ బకెట్లు అన్నింటిలో నీళ్లను తీసేసి ఒక్కరోజు ఎండనిచ్చి మళ్ళీ నీళ్ళు నింపుకోవాలి. తొట్లు కానీ రంజలు కానీ బకెట్లు కానీ ఏవైనా కానివ్వండి వారానికి ఒక్కరోజు ఎండనివ్వాలి. ఎండనిచ్చిన తర్వాత నీళ్ళు నింపాలి. కూలర్లు ఉన్నాయి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కూలర్లు అవసరం లేదు, అయినా ఆయన కొంతమంది నీళ్ళు నింపుకొని పెట్టుకున్నారు. ఇందాక చూశాను నేను. అట్లాంటివన్నీ కూలర్లన్నీ కూడా తీసేసి వాటిని డ్రై చేసి మీరు వాటి మీద కప్పేసి పెట్టేసుకోండి. కూలర్లు అనవసరంగా వాడకండి, నీళ్ళు నింపకండి. నీళ్ళు ఉంటే తీసేసేయండి వెంటనే. అట్లాగే వారానికి ఒక రోజు ఫ్రైడే డ్రైడే అందరం కలిసి పాటిద్దాం. చెత్తను సరిగ్గా సేకరించి మన మున్సిపల్ వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళకి చెత్తను తీసుకెళ్లేటట్టు మనం చేద్దాం. ఈ రకంగా చేస్తే ఈ జబ్బులను అరికట్టే అవకాశం ఉంది. ఇంకా ముందు ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ అవగాహనతో ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్. అట్లాగే ఈ పూలా నాలాలో కూడా చెత్తను మొత్తం దాంట్లో డంప్ చేస్తూ ఉన్నారు స్థానికులు. పక్క నివసించే పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ అందరి తప్పు ఉంది దీంట్లో. ఒక్కరిదే కాదు, పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు కూడా చెత్తను తీసుకొచ్చి నాలాలో వేస్తున్నారు. నాలా ఇట్లా మోసుకెళ్ళదు, దాని అంచుని చెత్త అట్లే పడి ఉంటుంది. వర్షం నీళ్ళు అక్కడ పడ్డప్పుడు అన్ని కంటైనర్లు నీళ్ళు నిండుతున్నాయి, అక్కడ దోమలు పెరుగుతాయి. అట్లా పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఇళ్ల వాళ్ళందరూ కూడా దయచేసి మీరు చెత్తని ఈ వాగులో వేయకండి. ఇది ఒక జాగ్రత్త పాటించాలి. గవర్నమెంట్ కోఆపరేట్ చేయండి. మేమందరం ఈ జబ్బులను అరికట్టే దిశలో అందరం వైద్య సిబ్బంది అందరూ కూడా పనిచేస్తాము. నేను చెప్పండి, మీరు ముఖ్యంగా ఈ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు. అసలు ఏంది ఇక్కడ సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా టైఫాయిడ్ లాంటి వ్యాధులు నమోదవుతున్న పరిస్థితి. ఈ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు డాక్టర్ శిఖర. నేను యూపీహెచ్సి చంద్రశేఖర్ కాలనీ వైద్యాధికారిని. నిన్న మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, డిఎంహెచ్ఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ నివసించే ప్రజలకి కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనేసి వారికి ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి అని అనేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని మూలంగానే మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఉన్న కంటైనర్స్ అయినా ఇక్కడ ఉన్న నివసించే ప్రజలకి కొంచెం సేఫ్టీ అనేది, హెల్త్ సెక్యూరిటీ అనేది లేదు. హెల్త్ సెక్యూరిటీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడిసిన్స్, కానీ ఉండే ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న నీట్నెస్ గురించి మేము మాట్లాడుతున్నాము. సో మీరు అడిగిన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవేవైనా కానీ మన యొక్క హైజీన్, మన చుట్టుప్రక్కల మన హెల్త్, మన పరిసరాల యొక్క హైజీన్ని బట్టే మనకి ఈ వ్యాధులు అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ కారణం, వీటికి దోమలు అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అరికట్టడానికి గవర్నమెంట్ పరంగా, హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మాకు డిఎంఓ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ రాథోడ్ సార్ గారు మాకు ప్రతిసారి మీటింగ్స్ కండక్ట్ చేసి ఫ్రైడే డ్రైడేని పకడ్బందీగా మేము నిర్వహించేలాగున వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మేము వచ్చినప్పుడు మేము గమనించేవి ఏంటంటే కంటైనర్స్ అంటే పాతబడ్డ కంటైనర్స్ అయినా లేకపోతే నీళ్ళు ఎక్కువ రోజులు నిలుపుకొని ఉన్న వాటిలలో దోమ అనేది పెరిగి దాని యొక్క బ్రీడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ సైకిల్ అనేది కంటిన్యూ అయ్యే లోపు ఇక్కడ ఉన్న వారు సిక్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. సో దాని మూలంగానే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికన్గున్యా, ఫైలేరియా ఇట్లాంటివన్నీ ఒక్క చిన్న జీవి వల్ల మనుషుల యొక్క ప్రాణాలకు ఎంతో ప్రమాదంగా ఉంటుంది. సో దీని మూలంగా దీన్ని మేము ప్రివెన్షన్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఈరోజు మేము జరిగించాలి, ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి అని అనేసి మా యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి మేము అందరం ఒక టీమ్గా వచ్చేసి ఇక్కడ మేము ఇన్స్పెక్షన్ చేసాము. కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాసేపట్లో హెల్త్ అవేర్నెస్, ప్రజలకి ఎలా జీవించాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన ఆరోగ్యం మన చేతుల్లో అనే విషయాన్ని మేము వాళ్ళకి బోధించాలని మేము ఇక్కడికి వచ్చాము. జస్ట్ అవేర్నెస్సే కాకుండా వారికి ఫీవర్, ఎవరికైనా ఏ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మేము వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన మెడిసిన్స్ అయినా, ల్యాబ్ టెస్ట్ అయినా, ఇంకా ఏమైనా రెఫరల్స్ ఉంటే కూడా మేము వాటిని కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చాము. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కాలనీలో అనేక ఏదైతే పూలాంగ్ బాగు ప్రాంతంలో అత్యధికంగా కాలనీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.